Hi friends, welcome to my channel Mini Truck Vlogs. This is my first video. ఇక ముందు చాలా వీడియోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. గూడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుందని చాలా వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మన బండి లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి మనం ధర్మగిరి శంషాబాద్ మండల్లో ఉన్న ధర్మగిరి రోడ్లో ఉన్నాము. ఈయన మా డాడీ, ఈయననే నడిపిస్తాడు. ముందు చాలా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక ఇక్కడ నుంచి మొత్తం గుంతల రోడ్సే ఉంటుంది. గత 3 నెలలుగా ఈ రోడ్ పని అట్లానే అయిపోయింది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది పరిస్థితి. ఇదంతా మొత్తం అడవిలాగా ఉంది, చెట్లు గుట్లు అన్నీ. ఇక్కడ నుంచి మంచి రోడ్, మంచిగా ఉంది రోడ్. ఇట్లా వెళ్ళినట్టయితే ఆర్జీఐ ఎయిర్పోర్ట్ వస్తుంది. మనం ముందుకు వెళ్ళాలి. తుగ్గూడ లోడ్ వచ్చేసి తుగ్గూడ వెళ్ళాలి. ఇది వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్, ఇక్కడ ఫేమస్. ఇప్పుడైతే మనం సిఐఎస్ఎఫ్ పోలీస్ అకాడమీ దగ్గర ఉన్నాం, ఆర్జీఐ పోలీస్ అకాడమీ దగ్గర. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి, రైట్ వెళ్ళాలి. రైట్ ఇదంతా అది పోలీస్ అకాడమీ వాళ్ళది. రూమ్స్ అవన్నీ ఉంటాయి లోపల. ఇవన్నీ బస్సెస్ కూడా వాళ్ళది. ఇది వచ్చేసి ఎంట్రీ గేట్. లెఫ్ట్ ఈ రూట్లో వెళ్ళాలి. ఈ రూట్లో హారన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్పీడ్ బ్రేకరే ఉంది ఇక్కడ. అటు లాస్ట్ టర్నింగ్ పోతున్నాం కాబట్టి ఈ రోడ్లో పోవాలి, ఇటు వెళ్ళాలి. అక్కడ స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అందుకే షార్ట్కట్లో వెళ్తున్నాం. షార్ట్కట్లో వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువ వెహికల్స్ రావు, చాలా తక్కువ, 5-10% వెహికల్స్ ఇక్కడ వస్తాయి, ఎక్కువ రావు ఇక్కడ. జిఎంఆర్ ఏరేనా ఇదంతా కంపెనీ, కొరియర్ కంపెనీ అంతా. స్పీడ్ మీటర్ ఇదంతా గుట్టనే, రాళ్ళు ఉంటాయి గుట్టలు. ఇదంతా చెప్పాను కదా, జిఎంఆర్ ఏదైనా స్పేస్. ఇది మొత్తం ఆ గోడ అవతలు చూడండి జిఎంఆర్. ఇది కూడా మొత్తం జిఎంఆర్ ఏరోనా స్పేస్. జిఎంఆర్ నవోటల్ ఇది.
అది ఇది సేమ్ మొత్తం. ఇదంతా జిఎంఆర్ నా హోటల్. ఇది మొత్తం జిఎంఆర్ ఏదైనా నా హోటల్. ఇక్కడిగా స్ట్రైట్ పెట్రోల్ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ తిరిగితే స్ట్రైట్ తుగ్గూడ. ఇదంతా సర్కిల్. రీసెంట్గానే ఇక్కడ రోడ్ వేశారు. ఎప్పుడు చూసినా ఈ లైన్ ఇట్లానే ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ సైడ్ ఇక్కడ సైడ్. ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఇలా వెళ్ళాలి. పెట్రోల్ బంక్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇదే. ఇప్పుడు మనం రైట్ వెళ్ళాలి. ఇలా ఆ రూట్లో వెళ్ళాలి. రైట్ తీసుకున్నాక 1 కిలోమీటర్ వచ్చినాం. 7 కిలోమీటర్. ఇక్కడ నుంచి స్ట్రైట్ 19 కిలోమీటర్స్ వెళ్ళాలి. 19 కిలోమీటర్స్ వెళ్తే తుగ్గూడ అన్లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది. బండి చాలా 40 స్పీడ్లో వెళ్తుంది. చలో అయితే తుగ్గూడకైతే రీచ్ అయిపోయినాం. ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాలి అన్లోడింగ్ పాయింట్కి. చూశారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో తుగ్గూడలో. చలో అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసింది. ఇదే ఈ షాప్లోనే. ఇప్పుడైతే అన్లోడింగ్ అవుతుంది చూడండి. చలో ఇప్పుడైతే అన్లోడింగ్ అవుతుంది. బండి అయితే అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చలో అన్లోడ్ అయితే అయిపోయింది. బండి సక్సెస్ఫుల్గా అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇక్కడనే మళ్ళీ లోడింగ్ పాయింట్ కార్డ్ వచ్చేసినాం. ఇప్పుడైతే ఏం లోడ్స్ లేవు, రేపు పొద్దున ఉంటాయి. దిస్ ఇస్ ఫర్ ద బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఏమైనా